బీజేపీ ఏ లైన్ తీసుకోబోతా ఉందనేది ఇక్కడ క్రూషియల్ గా ఉంటుంది. బహుశా బీజేపీ తీసుకునే లైన్ కి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు సమన్వయంతోనే ఉంటారనేది నాకున్న అంచనా. అయితే భారతీయ జనతా పార్టీ విషయంలో మీరు రాధాకృష్ణ గారు రాశారు అనే దాంట్లో ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నా వాళ్ళు రాశారు కాబట్టి నేను చెప్పలేను. కానీ బేసిక్ గా తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుంచి నాకు వినపడుతున్న సమాచారం, లేదా తెలుగుదేశం పార్టీకి శ్రేయోభిలాషులుగా చెప్పుకునే మీడియా చెప్తున్న సమాచారం, కామన్ సెన్స్ ఆలోచించిన బీజేపీతో కలిసిపోవాలని తెలుగుదేశం పార్టీ లేదని నేను నమ్ముతున్నాను. ఎందుకు నమ్ముతున్నాను అంటే బీజేపీ ఏదో ముస్లింస్ శాంతి ప్రసాద్ గారు అన్నట్టు ముస్లిం ఆ యాంగిల్ నేను చూడట్లేదు. ఇన్ జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో అనేక కారణాలు ఇచ్చారు. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండడం, విభజన చట్టం తర్వాత వ్యవహరించే తీరు వల్ల కావచ్చు, సాంబశివరావు గారు ఒప్పుకోకపోయినా బీజేపీ పట్ల ఏదో రాష్ట్రానికి కాంగ్రెస్ విభజించి అన్యాయం చేస్తే విభజన హామీలు అమలు చేయడంలో బీజేపీ అన్యాయం చేస్తుందనే భావన ప్రజల్లో బలంగా ఉంది. ఈ భావన కారణం ఎవరైనా కావచ్చు, తప్పులు నేను జోలికి వెళ్ళట్లేదు, ఆ డిబేట్లకు వెళ్ళట్లేదు, ఆ భావన ఉంది. కాబట్టి ఇది అదనపు సమస్య అవుతుంది కదా మనకు అని జనరల్ గా తెలుగుదేశం వైసీపీలు ఖచ్చితంగా ఆలోచిస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణ చూడండి, విశాఖ ఉత్తరాంధ్రలో తెలుగుదేశం కొంత బాగుంది ఇతర ప్రాంతాలతో పోల్చుకుంటే. కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూలో అనివార్యంగా బీజేపీతో సంబంధాలు పెట్టుకుంటే ఎంతో కొంత ఉత్తరాంధ్రలో మైనస్ అవుతుంది అనే భావన తెలుగుదేశానికి గడు ఉంది. కొన్ని పరిణామాలు అట్లే కనిపిస్తున్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీ బీజేపీతో బాగుండాలి, అట్ ద సేమ్ టైం బీజేపీతో కలిసి ఉండకూడదు అనే అంచనా ఏదైతే ఏబిఎన్లో వచ్చింది, నేను ఆ అంచనాతో తెలుగుదేశం ఉందని నేను నమ్ముతున్నాను. అయితే అంత కరాఖండిగా చెప్పేసి మీరు వెళ్ళిపోండి మీ పార్టీ మేము అంత ఆ ధైర్యం చేయలేకపోతే, ఆ ధైర్యం చేసిన పవన్ కళ్యాణ్ గారితో పొత్తే పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నేను ఓపెన్ గా బీజేపీతో కలిసి వస్తాను అంటుంటే, మాట్లాడతాను అంటుంటే మౌనంగా ఉన్నారంటే వద్దనలేక లేక కాదనలేక. ఇది ఈ గందరగోళం తెలుగుదేశంలో ఈ విషయంలో మాత్రం తెలుగుదేశం ఇతిముద్దంగా నిర్ణయం తీసుకోలేకపోతా ఉంది. మనసులో మాత్రం నా అంచనా కూడా ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంచనాతోనే ఉన్నాను. ముస్లిం అనే యాంగిల్ కాదు, కానీ బీజేపీతో బాగుండాలి కానీ బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు అనే అంచనాతోనే తెలుగుదేశం ఉందని నమ్ముతా. దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం దీన్ని చర్చించడం కోసం చంద్రబాబు గారికి పోతారని నేను అనుకోను, కానీ ఇంకేం చర్చిస్తారో తెలియదు. కానీ బేసిక్ గా బీజేపీ తీసుకునే నిర్ణయం చాలా క్రూషియల్ గా ఉంటుంది. వాళ్ళు ఏది తీసుకునే నిర్ణయం బట్టి ఆ పొత్తు కూడా ఆధారపడి ఉంటుంది నేను నమ్ముతాను. రైట్. పురుషోత్తం రెడ్డి గారు హనుమంత్ రెడ్డి గారు 2014 రిపీట్ అయితే కాంబినేషన్ అప్పటి మీ పరిస్థితిలోకి వెళ్లేందుకు సిద్ధపడతారా? ఇంకా మీకు జర్నలిస్ట్ సాయి ప్రేక్షకులకు మరియు ఛానల్ సభ్యులకు అందరికీ నమస్కారం. 2014 ముందర ఏదైతే అప్పుడు అధికారంలో లేనటువంటి బీజేపీ, మోడీ గారి అవ్వ, అలాగే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉందని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల వల్ల ఆ రోజు టీడీపీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అధోగతి పాలు చేసి రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఆ తర్వాత 2019 ఎలక్షన్లలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు, అలాగే ఈరోజు జరిగిన అభివృద్ధికి మధ్యలో జరుగుతా ఉంది. అప్పటి ఆలోచనలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ, జనసేన రెండు కలిసి వచ్చాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా